సిబిఐ గేట్ తెరు. అయ్యగారు చెప్పకుండా తెరవకూడదు. గేట్ తెరవకపోతే పగలగొట్టాల్సి వస్తుంది. అరే పగలగొట్టుకో. అతడెవరో తెలుసా? ఈ దేశంలో ఎక్కడికి ప్రవేశించడానికైనా వాళ్ళకి పవర్ ఉంది. మీరండి సార్. ఆ మాట కొట్టకుండానే చెప్పుండొచ్చు. టెన్షన్గా ఉందా? నేనెవరో తెలుసా? ఇంతకు ముందే చెప్పారా? నా పేరు పిపిపి. పీపీపీ అంటే సన్నాయ. పల్నాటి పరంజ్యోతి పుణ్యమూర్తి. హిస్టరీ తెలుసా నీకు? మన కంపెనీ పాత జిఎం ఏజిఎం ఇండస్ట్రీ సెక్రటరీ 15 మంది ఇళ్లలో రేడ్ జరుగుతుంది. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఆ ఫోన్ ఇచ్చేస్తారా? దీని కవర్లు వేసి సీల్ చేయండి. సార్ ఏ డాక్యుమెంట్లు దొరకలేదు సార్. రేట్ పూర్తి అయ్యేసరికి బాటిల్ మొత్తం తాగాల్సి ఉంటుంది. కొంచెం ఉంచుకోండి. ఆయన పెట్టడాగండి సార్. ఏమయ్యా, నెల నెల డబ్బులు తీసుకుంటున్నారు కదా, రైడ్ చేయబోతున్నారని చెప్పక్కర్లేదా? 10:05కి SMS పంపాను, కానీ మిస్ అయింది. వీడి బాబొచ్చినా కూడా కనిపెట్టలేడు. సెకండ్ ఫ్లోర్ నుంచి దిగాడనుకుంటా. వదిలిపెట్టండి. నా ఇంటిని ఏమైనా చేసుకో, నా డాగ్ని ముట్టుకోవద్దు. నా ఇంటికి వచ్చిన నా మీరెవరయ్యా? నా డాగ్ని ఏమైనా చేసావో సుప్రీంకోర్టు వరకు వెళ్తాను. వదలొద్దు. సూట్ కేస్. మిస్టర్ పుణ్యమూర్తి, కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన పత్రాలు ఉన్నాయి. వీటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? మోసం చేసి తీసుకున్న లోన్లో కొంత భాగం డివైడ్ చేసి ఇదంతా కొన్నాను అనుకోవచ్చా? ఢిల్లీ నుంచి ఫోన్. అందరూ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. హలో హలో, ఎవరు మీరు? నువ్వెవర్రా? ఎవరు మీరు? సిబిఐయా? ఇది ఎప్పుడు అనుకున్న రైడే. వీటన్నిటికీ భయపడవు. ఎవరు మీరు? సుబ్బలక్ష్మి, పిపిపి కూతురు. గుడ్. ఫోన్ చేస్తే ముందు పేరు చెప్పాలి. అది మేనర్స్. ఇప్పుడు మీ నాన్నతో మాట్లాడటం కుదరదు. ఒక మెసేజ్ చెప్తే చాలు. అది మెసేజ్ని బట్టి ఉంటుంది. మా కాలేజ్ ఫైనల్ ఇయర్ లో నా డాన్స్ షో వెబ్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇది మా డాడీకి చెప్పు. డాన్స్ చూసి మూడ్లో ఆయన లేరు. మీరు డాన్స్ చూసే మూడ్ లో ఉన్నారా? వాచ్ ఇట్. ycampus.com live at 5 PM. హోమ్ మినిస్ట్రీ నుంచి ఫోన్. పట్టుకున్న చోటే పెట్టేసి అందరూ బయలుదేరండి. చివరిసారిగా ఓసారి మీ మొహంలో నవ్వు చూడాలనిపించింది. గో అహెడ్. రైడ్ లో దొరికిన అందరూ ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకోండి. జిఎం 6.7 కోట్లు, ఏజిఎం 2 కోట్లు, ఇండస్ట్రీ సెక్రటరీ 3.8 కోట్లు. 1000 కోట్ల లోన్ నుంచి 248 కోట్లు లంచంగా ఇచ్చిన తర్వాత మిగిలిన 752 కోట్లు ఏ దేశంలో దాచుంచారు? సురేందర్, కాల్ ది అంబులెన్స్. సార్ మేము చూసుకుంటాం. రేపొద్దున ఐటతో వచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఓకే, సీజ్ చేసిన మెటీరియల్స్ మాత్రం తీసుకోండి. మూవ్ ఇట్. అందరూ వెళ్ళిపోయారా?
ఏం జరుగుతుంది సార్ ఆ గుళ్ళో? బస్సుల సంఖ్య చాలట్లేదని ప్రజలు రోడ్ల మీద ధర్నా చేసే వరకు వెళ్ళింది వ్యవహారం. ఇంటెలిజెన్స్ నిద్రపోతున్నా అంటున్నారు ముఖ్యమంత్రి. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ పిలవండి ఫోన్లో.